రైట్ నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అందరం కలిసి నకిలీ వ్యవహారం నడిపించామని A13 కట్టా సురేంద్ర నాయుడు విచారణలో వెల్లడించారు. మొలక చెరువు నుంచి కట్టా సురేంద్ర నాయుడు ఇంటికి నకిలీ మద్యం బాక్సులు వెళ్లేవని, అక్కడి నుంచి బెల్ట్ షాపులకు కట్టా సురేంద్ర నాయుడు చేరవేసేవారని అన్నారు. కట్టా సురేంద్ర నాయుడు పేరు మీద ఆంధ్ర వైన్స్ కొనసాగుతుండేదని విచారణలో తేలింది. ఈ ఆంధ్ర వైన్స్ కు జయచంద్రారెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి నడిపించినట్లు అధికారులు గుర్తించారు. గుట్టుగా చేసేందుకు జయచంద్రారెడ్డి జనార్దన్ రావు తనని కలిసినట్టుగా సురేంద్ర నాయుడు అధికారులకు తెలిపారు. రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రవివర్మ, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? మొలకల చెరువులో దొరికినటువంటి నకిలీ మద్యం వ్యాపారం రోజు రోజుకి మరో మలుపులు తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సురేంద్ర నాయుడు అంటే దాడి చేసి ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసిన సమయంలో దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు. వాటిలో మా మొలకల చెరువు మండల నాయకుడైన సురేంద్ర నాయుడు కూడా ఉన్నారు. సురేంద్ర నాయుడిని పోలీసులు అయితే నిన్న కస్టడీ తీసుకుని విచారిస్తున్న క్రమంలోనే అనూహ్యమైన వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా జయచంద్రారెడ్డి నాయకత్వంలోనే ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. జయచంద్రారెడ్డి బావమరిది అయినటువంటి గిరిధర్ తన ఇంటికి సప్లై చేసేవాడు. నకిలీ మద్యం బాక్సుల్ని తన ఇంటికి సప్లై చేస్తే తాను అక్కడి నుంచి ఇంటి వద్ద నుంచి బెల్ట్ షాప్స్ కి తరలించేవాడిని అని చెప్పేసి కూడా నిన్న విచారణలో స్పష్టం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మూలం వచ్చి స్పిరిట్ జయచంద్రారెడ్డి నేతృత్వంలో జనార్దన్ రావు, విజయవాడ చెందినటువంటి జనార్దన్ రావు దగ్గరుండి ఈ వ్యవహారం అన్నింటినీ కూడా నడిపిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా నిన్న సురేంద్ర నాయుడు ఇచ్చే స్పష్టం చేశారు. దాదాపు ఈ నకిలీ మద్యం వ్యాపారం అందరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా చేయాలని చెప్పేసి కూడా గిరిధరు, జనార్దన్ రావు, జయచంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా సూచించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే తన విచారణలో మరిన్ని అనూహ్యమైన నిజాలు అయితే వెలికొచ్చే అవకాశం ఉంది. నిన్న విచారణ నేపథ్యంలోనే ఇవాళ సురేంద్ర నాయుడు ఇలాంటి వాస్తవాలన్నీ కూడా బయటపెట్టినట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఇది కేవలం 78 షాపులకే నకిలీ మద్యం సరఫరా చేశారు, ఇంకా ఎన్ని షాపులకి సరఫరా చేశారు ఏంటి అనే దాని మీద కూడా ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఇవాళ కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా నకిలీ మద్యం వ్యాపారంలో బయట మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించామని చెప్పి కూడా సురేంద్ర నాయుడు అంగీకరించినట్లు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. జయచంద్రారెడ్డి, అలాగే జనార్దన్ రావు, అలాగే గిరిధర్ ముగ్గురు వీళ్ళ నేతృత్వంలో గుడిసప్పుడు కాకుండా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి కుంభకోణం బయటపడడంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉంది సాయిగా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.